హాయ్ ఫ్రెండ్స్, అందరికీ అస్సలాము అలైకుం, అందరికీ నమస్కారం. ఏంలా మనిషి బతుకున్నప్పుడు వాడేమన్నా ఇబ్బందుల్లో ఉండాడా, 1,00,000-2,00,000 ఏమన్నా అప్పులు ఉన్నాయా పాపము, మన దగ్గర ఏదన్నా ఉంటే సాయం చేద్దాము, ఒకవేళ వాడు బాగుపడితే వాడే తిరిగి ఇస్తాడు కదా అనే ఆలోచన అయితే మనుషుల్లో లేదు, చచ్చిపోయింది ఇప్పుడు. అదే మనిషి కింద పడిపోయిన తర్వాత, అంటే పైకి వెళ్ళిపోయిన తర్వాత ఆత్మ పైకి వెళ్ళిపోయింటుంది, బాడీ కింద పనుకో ఉంటుంది. దాని మీద వచ్చి గొల్లు పని వచ్చారు, పడిపోతారు. అరే ఏమన్నా ఉంటే మాకు చెప్పిట్టే మేము చేద్దుమే అనే డైలాగులన్నీ చెప్తా ఉంటారు అనమాట. అట్లాంటి సమాజంలో బతుకుతాడమనిపించింది నాకు ఇప్పుడు. ఏంలే ఎందుకో చెప్పాలనిపించింది. అట్లాంటి స్వార్థపు మనుషుల మధ్యన మనం బతుకు ఎలా తెచ్చాం అనేది కొంచెం ఇది. మనిషి బాగున్నప్పుడు, పానంతో ఉన్నప్పుడు అతను ఏమన్నా ఇబ్బందుల్లో ఉండాడా, అతను ఏమన్నా సమస్యల్లో ఉండాడా కనుక్కొని ఏమన్నా ఉంటే తీర్చేద్దాం, మన శక్తినంతా మన చేతనంతా సాయం చేద్దామనే ఆలోచన లేదు. కింద పడిపోయినాక మాత్రం వచ్చి మింద పడి బొల్లాంటారంటే బాగా పొలుతారు. అది ఇప్పుడు ఉండే ప్రస్తుత సమాజ మనుషుల వైఖరి. బాయ్ ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం, అందరికీ నమస్కారం, జై హింద్.